గుడ్ సమరిటన్ ప్రేయర్ హౌస్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్. ఒక కుటుంబం, ఒక పిలుపు, ఒక ప్రార్థన ఈరోజు వందల జీవితాలు మార్చిన దేవుని కృప యొక్క సాక్ష్యం. ప్రతి గొప్ప సేవ వెనుక దేవుడు సిద్ధం చేసిన ఒక జీవితం ఉంటుంది. గుంటూరు జిల్లాలో పెంకే మార్క్ మరియు సంతోషమ్మ గారికి ఆఖరి కుమారుడిగా పెంకే కమలాకర్ గారు జన్మించారు. దేవుని భయం కలిగిన కుటుంబంలో పెరిగిన ఆయన చదువు కోసం కుటుంబానికి దూరమై ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితంలో కొన్ని చెడు మార్గాలను అనుసరించారు. అయినప్పటికీ దేవుడు తన సేవకుని వదిలిపెట్టలేదు. అనేక అపాయాల నుండి రక్షించి కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. 1980లో పోస్ట్మెన్గా ఉద్యోగం పొందారు. 1985లో మన్నా సంపూర్ణ జ్యోతి గారితో వివాహం జరిగింది. 1993లో వారి కుటుంబం చందానగర్ ప్రాంతానికి చేరింది. అక్కడ దేవుడు ఒక సంఘంలో వారిని బలపరిచాడు. క్రిస్టియన్ మీటింగ్స్కి తగిన సహకారం అందిస్తూ ఉండేవారు. పాస్టర్ కమలాకర్ గారు అసిస్టెంట్ పాస్టర్గా కూడా సేవ చేస్తూ వారి హృదయంలో ఇంకా అనేక ఆత్మలకు సువార్త అందించాలని, ఆరాధన కోసం ఒక సంఘాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని 2 కుమార్తెలు మరియు 1 కుమారుడితో ఆశీర్వదించాడు. ఆరంభంలో ఆరాధన చేయడానికి ఒక స్థలం కూడా లేదు, కానీ హృదయంలో దేవుని పిలుపు ఉంది. ఆ పిలుపుని నమ్మి తన కుటుంబంతో కలిసి మదీనా గుడికి ప్రయాణిస్తూ తెలిసిన వారి ఇంట్లో చిన్నగా ఆరాధన ప్రారంభించారు. సొంత స్థలం లేదు. సంఘస్థుల ఇళ్లలో, అద్దె ఇళ్లలో ఆరాధనలు జరిగాయి. అనేక మంది అన్యజనులు హేళన చేశారు, దూషించారు, కొన్నిసార్లు భయపెట్టడానికి ప్రయత్నించారు. అయినను దేవుడు అప్పగించిన సేవను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. 2010లో దేవుని కృప మరియు సంఘస్థుల సహకారంతో సొంత స్థలాన్ని కొనుగోలు చేసి దేవుని మందిరాన్ని నిర్మించారు. సంఘ నిర్మాణానికి కావలసిన సహాయం అనేక మంది ద్వారా దేవుడు దయచేశాడు. సంఘం నిర్మించడం వలన అనేక మంది క్రైస్తవులు సంఘానికి నడిపింపబడ్డారు. రేకులతో సంఘం కట్టడం వలన చెమటలు కారుతూ ఉన్నా, వర్షం మీద పడుతూ ఉన్నా ఏ ఒక్కరోజు కూడికలు నిలిపివేయలేదు. తమకు కలిగిన సదుపాయాలతో తృప్తిపడి ముందుకు కొనసాగారు. ఉద్యోగం చేస్తూనే సేవ కొనసాగించారు. సంఘం బాగా అభివృద్ధి చెందింది. సుమారుగా 2 సార్లు సంఘం యొక్క గోడలు కూల్చివేయడం జరిగిన ప్రతీకారం కాకుండా ప్రార్థనతో మళ్ళీ నిర్మించారు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదని నిరూపించారు. దేవుని సేవ విజయవంతంగా కొనసాగుతుంది అనుకునే సమయంలో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. 2018వ సంవత్సరంలో పాస్టర్ కమలాకర్ గారు స్వైన్ ఫ్లూ వ్యాధితో ఐసీయూలో చికిత్స పొందారు. డాక్టర్ ఆశలు వదిలేసిన సమయంలో కుటుంబం మరియు సంఘ ప్రార్థనల ద్వారా దేవుడు స్వస్థత అనుగ్రహించాడు. మరలా తిరిగి సంఘానికి వస్తూ సేవను కొనసాగించారు. మరలా 2 సంవత్సరముల తర్వాత 2020వ సంవత్సరంలో వారి కుటుంబంలో తెలియని విషాదం చోటు చేసుకుంది. దేవుని పిలుపు మేరకు వారి కన్న కుమారుణ్ణి కోల్పోయారు. అయినప్పటికీ వేదనతో వెనకడుగు వేయకుండా సేవ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆత్మలను దేవుని వైపు నడిపించడం వారి జీవిత లక్ష్యంగా మారింది. సంఘ యవనస్తులలో వారి కుమారుణ్ణి చూసుకుంటూ పూర్తిగా దేవుని సేవలో లీనమయ్యారు. ఎన్నో కష్టాలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఆటంకాలు, ఇవన్నీ దాటుకుంటూ దేవుని కృప మరియు నమ్మకత్వమే ఈ సంఘాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఒక చిన్న గృహంలో ప్రార్థనతో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు అనేక కుటుంబాలకి ఆత్మీయ నిలయంగా, అనేక జీవితాలకి ఆశీర్వాదకరంగా మారింది. ఈ ప్రయాణంలో మాతో కలిసి ప్రార్థించిన ప్రతి సంఘస్థునికి, సేవ చేసిన ప్రతి సహోదరునికి, తమ సమయం, శ్రమ మరియు సంపాదనను దేవుని పని కోసం సమర్పించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా సంఘంలో గృహ కూడిక, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, సండే స్కూల్ మరియు వివిధ విభాగాల్లో నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఇంకా అధికంగా ఆశీర్వదించాలని మా ప్రార్థన. మన సంఘం ద్వారా ఇంకా అనేక కుటుంబాలు రక్షణ పొందాలని, అనేక యువతలు దేవునికి కోసం నిలబడాలని, అనేక మంది పిల్లలు దేవుని వాక్యంలో ఎదగాలని, అనేక జీవితాలు క్రీస్తు ప్రేమను అనుభవించాలని మా ప్రార్థన. మా సంఘ అభివృద్ధి కొరకు సహకరించిన ప్రతి సేవకునికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుని అపరిమితమైన కృపతో 16 సంవత్సరాల ప్రయాణాన్ని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ 17వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక.